ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. డెహ్రాడూన్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్రధారలో భారీ వరదకు చాలా మంది గల్లంతయ్యారు. వరదతో పాటు బురద, రాళ్లు పోటెత్తడంతో ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసమవడంతో పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్, హిమాచల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్లతో హిమాలయ స్టేట్స్ వణికిపోతున్నాయి. వరుసగా సంభవిస్తున్న క్లౌడ్ బరస్ట్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దీంతో డెహ్రాడూన్ జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. సహస్రధారలో ఫ్లడ్ ఎఫెక్ట్తో 5 మృతి చెందగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదతో పాటు బురద, రాళ్లతో పోటెత్తడంతో అనేక చోట్ల ఇండ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్లో భారీ వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. డెహ్రాడూన్ హరిద్వార్ హైవేపై బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రవాణా స్తంభించింది. కార్లీఘాట్ వాగు ఉధృతికి నివాస ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. డెహ్రాడూన్లో నది దాటుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో సుమారు 10 మంది వరదలో గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా కూలీలని తెలిపారు అధికారులు. మరోవైపు భారీ వర్షాలతో డెహ్రాడూన్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్లో తమ్సా, టన్స్, సాంగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తమ్సా నదికి వరద పొట్టెత్తడంతో తబకేశ్వర్ మహాదేవ్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. రుషికేశ్లోని చంద్రబాగా నది కూడా డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. నేషనల్ హైవే పైకి వరద చేరడంతో చాలా వెహికల్స్ నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి జిల్లా అధికారులు అప్రమత్తం చేసింది ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. 25 నుంచి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయని చెప్పారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం ధామీ. जो तेज बारिश हुई है उससे हमारे यहाँ की सभी नदियाँ उफान पर हैं और कई जगह बादल फटा है. करीब 25-30 स्थानों पर सड़क पूरी तरह से बह गई है. घरों को बहुत नुकसान हुआ है, सरकारी संपत्तियों को नुकसान हुआ है और पूरा जनजीवन अभी अस्त व्यस्त है. उसको सामान्य करने के लिए सभी प्रयास किए जा रहे हैं. बहुत सारे संपर्क मार्ग कट गए हैं. హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. సిమ్లా, మండి జిల్లాలు సహా పలు చోట్ల కొండ చర్యలు పడ్డాయి. మండి జిల్లా నిహ్రీలో మట్టి పెళ్లలు కూలడంతో 3 మృతి చెందారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. మండిలో బస్ డిపోను వరద ముంచెత్తడంతో బస్సులు, వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.